వర్డ్ కమ్స్ అలైవ్ అనే ఈ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఘడియలు మాతో గడపటానికి ఆన్లైన్కి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువు పేరట శుభములు కలుగునగాక. ప్రియమైనటువంటి వారలారా, మొన్న మీకు జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలీదు, ఒక మాట నేను చెప్పాను. ఎప్పుడైనా దేవుడు నడిపింపు అయితే ఆ మాట దగ్గరికి వద్దాము, ఆ మాట ఎక్కడుంది మీకు చూపిస్తాను అని చెప్పాను. ఈరోజు ఆ మాటే కాకుండా ఇంకొక 2 మాటలు కూడా చూద్దాం. మొట్టమొదట ఆ మాట ఎక్కడుందంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 19వ వచనంలో 2వ భాగం. అదొక్కటి పాస్టమ్మ గారు చదువుతుండగా విందాం. ఆ తర్వాత 14వ అధ్యాయము 6వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. పాస్టమ్మ గారు చదువుతుండగా విందాం. రండి చెప్తాను, రండి నేను చెప్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. త్వరగా రండి, రండి రండి. ఆ ఒక్కటి చదవండి చాలు, మిగతా నేను చదువు చెప్తాను. 19. 19వ వచనం. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. అయితే మీరు చూతురు అన్న మాట నాకు ఈరోజు ధ్యానానికి అక్కర్లేదు, నాకు బైబిల్ అక్కర్లేదని నేను అనటం లేదు. కానీ నేను జీవించుచున్నాను కనుక మీరును రైట్ జీవింతురు. థ్యాంక్ యూ. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. ఐ లివ్, సో యూ విల్ లివ్ ఆల్సో. ఐ లివ్. ఇంగ్లీషు నేర్చుకోవాలన్నటువంటి ఆశ కలిగిన వాళ్ళు ఈ మధ్యన స్కూల్లో ఓపెన్ చేస్తారు కనుక వాళ్ళు రావటం లేదు. స్కూల్లో చదువు చాలా నేర్చుకుందామని ఉంది, పాపం మంచిది, నేర్చుకోండి. కానీ ఇంగ్లీష్ ప్రొఫెసర్ గారు వస్తే బాగుండు. వారు రాలేదు కనుక నాకు నా ఇష్టం, నేను ఏం చెప్పేసినా పర్లేదు. వారు కానీ వస్తే మళ్ళీ నేను కరెక్ట్ చేసుకుని కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యన ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు చాలా ఎక్కువగా అవుతున్నారు. ఎంఏ ఇంగ్లీషులు కూడా చేస్తున్నారు, మంచిది. ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా ఇంకా రకరకాల డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేస్తున్నారు. వాళ్ళందరి దగ్గర నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలని నాకు తెలుసు. కనుక ప్రెజెంట్ కంటిన్యూస్, నేను జీవించుచూ ఉన్నాను కనుక, నేను జీవించాను కనుక, లేకపోతే ఇప్పుడు నేను జీవిస్తున్నాను కనుక, నేను జీవించుచూ ఉన్నాను కనుక, ఐ యామ్ లివింగ్ అండ్ ఐ కంటిన్యూ టు లివ్. ఎప్పటి వరకు? ఈరోజు చూద్దాం. కనుక మీరును జీవించెదరు. మీరు జీవించుచున్నారు అని కూడా అంటంలే, మీరు జీవింతురు, ఫ్యూచర్ టెన్స్. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. నేను జీవించుచున్నాను, రాబోయే దినాలు, రాబోయే సంవత్సరాలు, ఎన్ని యుగాలకైనా నేను జీవిస్తూ ఉంటాను కనుక మీరును జీవింతురు. అంటే మీరును కూడా జీవిస్తారు. ఇది ఈ మాట చెప్పిన కొన్ని రోజులకి ఆయన చనిపోయాడు.
ఆయన చనిపోయాడు కనుక ఆయన అబద్ధాలు ఆడుతున్నాడని బైబిల్ పక్కన పెట్టేసేయచ్చు మీకు ఇష్టం లేకపోతే. కానీ ఆయన చనిపోయి తిరిగి లేచారు, పునరుద్ధానుడు కనుక ఆయన చెప్పిన మాట ముమ్మాటికి 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 సత్యము. హీ ఆల్వేస్ స్పీక్స్ ద ట్రూత్. ఆయన సత్యము మాత్రమే బోధించేవారు, సత్యము మాత్రమే ఆయన, సత్యం కొరకే జీవించేవారు, సత్యమే చెప్పేవారు. ఆయన చెప్పిన మాట కూడా మీరు ఇప్పుడు చూడనక్కర్లేదు, పాస్టర్ అమ్మగారు కూడా చదవనక్కర్లేదు. కానీ 14వ అధ్యాయం అదే అధ్యాయంలో 6వ వచనంలో నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. కనుక నేనే జీవం అన్నవాడు చనిపోయాడు కనుక, సమాధి పాలు అయిపోయాడు కనుక, అయిపోయింది అని శిష్యులు బెంగపడిపోయారు కనుక. అందుకే మార్గం కనబడదు ఇంకా అనుకున్నారు. అందుకే మనకు సత్యం చెప్పేవారు లేరు అనుకున్నారు. ఈయన కూడా నేను సత్యం అన్నవాడు నిజం కాదన్నమాట. ఇదంతా బోధకం రా ఏదో అనుకున్నాం, అందుకే రా ఏదో ఒకటి ఏదో నేర్చుకున్న మాటలు 4 కేకలేసి 2 మాటలు చెప్పి 4 పైసలు సంపాదించుకుంటే చాలు అనుకున్న వాళ్ళు దొంగ బోధకులు, దొంగ సేవకులు కూడా అయిపోయారు ఆ రోజుల్లో. సుమా నేను చెప్తున్నాను, అంటే ఈ రోజుల్లో కూడా ఉండొచ్చు, నేను ఎవరిని ఉద్దేశించి నేను చెప్పడం లేదు. కానీ వాక్యాన్ని డబ్బులకు అమ్ముకునేవారు, వరములు డబ్బులకు అమ్ముకునేవారు ఉన్నారు. ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు. కనుక సత్యమును అమ్ముకున్నవారు కాదు నా ప్రభువు, సత్యవంతుడు. సత్యవంతుడు. 3వ మాట ఆయన ఏమన్నారంటే నేనే జీవము. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటంటే ఐ యామ్ లివింగ్. నేను జీవించువాడును, నేను జీవించుచున్నవాడును, జీవించుచూ ఉన్నవాడును కనుక మీరును జీవించెదరు. ఐ యామ్ లైఫ్, నేనే జీవము. అసలు వాట్ ఈజ్ లైఫ్? ఓల్డ్ అండ్ ప్రభా, ఒకసారి ప్రభా అసలు లైఫ్ ఏంటి ప్రభా చెప్పండి మీరు, మాకు అర్థం కాలేదు. లైఫా? వాట్ ఈజ్ లైఫ్? వాట్ ఈజ్ లైఫ్? వాట్ ఈజ్ లైఫ్? ఐ డోంట్ నో వాట్ ఈజ్ లైఫ్. ఐ డోంట్ నో, నాకు తెలీదు. జీవం అంటే ఏంటో, జీవించడం అంటే ఏంటి నాకు తెలీదు. జీవించడం అంటే ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ బర్త్ టిల్ యువర్ డెత్, దట్ ఈస్ లైఫ్. నువ్వు ఏమైతే ఉన్నావో అంటే యువర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ లైఫ్. యువర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ లైఫ్. నీ బిగినింగు, నీ ఎండు. డిక్షనరీ చూసుకోండి కావాలంటే. లైఫ్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. జీవము, జీవించుట రకరకాల భాగాలు ఉన్నాయి. ఆ భాగాలు ఏంటంటే 1 మెంటల్, 2 స్పిరిచువల్, 3 ఎమోషనల్, 4 ఫిజికల్, ఇంకా రకరకాల ఫైనాన్షియల్, ఎకనామిక్, ఇలాగా రకరకాలు అన్నీ, మసాలా గిసాలా అన్నీ, ఉప్పు కారం, అందులో చింతపండు పులుసు. అమెరికా వాళ్ళకి చింతపండు పులుసులు తెలియదు కనుక వాళ్ళు ఏం వేసుకుంటారు, చప్పచప్పగా ఉంటాయి వాళ్ళ భోజనాలు. అది ఇది మొత్తం కచ్చా బిచ్చా వేస్తే దట్ ఈస్ లైఫ్. మెంటల్ అంటే నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, ఎవ్రీథింగ్ మెంటల్. నీ నిర్ణయాలు, ద వే యూ వాంట్ టు లివ్, ద వే యు ఆర్ లివింగ్. నువ్వు జీవించాలి అనుకునే విధానం, నువ్వు జీవిస్తూ ఉన్న విధానం. కారు మీద వెళ్ళినా, బట్టల మీద, స్కూటర్ మీద వెళ్ళినా, నడిచికెళ్ళినా, సైకిల్ మీద వెళ్ళినా, ఎలా వెళ్ళినా, ఎలా వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడి నుండి వచ్చినా, చదువుకుంటున్నా, చదువుకోపోయినా, దట్ ఈస్ లైఫ్. అది జీవము. దట్ ఈస్ యువర్ ఎగ్జిస్టెన్స్ ఇస్ లైఫ్. అయితే ఇక్కడ క్వశ్చన్, అంటే నేను కొంచెం ఫిలసాఫికల్గా, కొంచెం శాస్త్రీయుడిలాగా మీ ధోరణ, మీ ఆలోచన సరళి అటువైపు తీసుకెళ్తున్నాను. ఓకే? అంటే ఇఫ్ యూ డోంట్ ఎగ్జిస్ట్, నువ్వు ఈ జీవితంలో
నువ్వు ఇంకా పుట్టక ముందు, నువ్వు చనిపోయిన తర్వాత ఇంకా జీవము లేదా? నీ జీవం లేదు, కానీ జీవం ఉంది. ఆలోచించావు దాని సంగతి? లైఫ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దే. ఎప్పుడు నుండి ఉంది లైఫ్? ఎప్పుడు నుండి ఉంది? అది ఏమి అర్థం కాని విషయం. ఉంది. ఎప్పుడు నుండి అండి ఉంది లైఫ్? ఎందుకంటే నీ ఉనికిని బట్టి నీవు నీ జీవితం గురించి నువ్వేదో చేసుకోవాలని నువ్వు అనుకున్నావు, కానీ హ్యాస్ లైఫ్ బీన్ దేర్ బిఫోర్ యూ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్? ఇట్ హ్యాస్ బీన్ దేర్. ఈ భూమి మీదకి నువ్వు పుట్టక ముందు జీవం అనేది ఉందా? ఉంది. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఉన్నావా? నువ్వు ఉండకపోవచ్చు, కానీ జీవం అనేది ఉంది. నీ జీవము ఇంకో డైమెన్షన్ పెడుతున్నాను, ఇంకో కాంప్లికేషన్. నీ జీవము ఈ భూమి మీద ఉండకపోవచ్చు. నీ జీవము మరణానంతరం ఉందా? ఉంది. అది ఎలాగుంటుంది? ఆడికి వెళ్ళకముందు, పుట్టకముందు నువ్వు ఉన్నావా? మన గ్రంథకర్తలు, మన ఇండియన్ ఫిలాసఫర్స్ ఏం చెప్తారంటే, వాళ్ళు తప్పని నేను బోధించడం లేదండి, నన్ను క్షమించండి, అపార్థం చేసుకోకండి. అంతకుముందు ఒరే శ్యామసుందరం, నువ్వు కాకివరా, కాకిగా నువ్వు ఏమో ఎవరికన్నా ఏదైనా ఏ సేవకుడికో ఏ భక్తుడికో ఏ మాంసం ముక్క కానీ తెచ్చావేమో, అందుకే వాడు కనికరించి అమ్మాయి అంత మంచి కాకివరా అన్నావని నిన్ను ఈ జీవితంలో సరేలే ఒక మనిషిగా పుడుదులే అన్నాడు, కనుక నువ్వు మనిషిగా పుట్టావు. మళ్ళీ ఈ జీవితంలో నువ్వు ఎంతోమందిని బాధ పెట్టేశావు, ఎంతోమంది మాటలన్నావు, కనుక వచ్చే జీవితంలో నువ్వు తప్పకుండా ఏ సర్పానువో ఎలుగుబంటువో ఏ కాక్రోచ్వో ఏ పీక్రోచ్వో ఏదోగా పుడతావు అని వాళ్ళు అంటారు. వాళ్ళు అన్నది వాస్తవం కాదా అనేది నేను ఇక్కడ చర్చించడానికి ఇది వేదిక కాదు. నేను ఎప్పుడు చర్చించను, నాకు అక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ దట్ ఫిలాసఫీ. వాట్ ఐ మీన్ ఇస్, వాట్ ఐ బిలీవ్ ఇన్ ఇస్ ద బైబిల్. బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు తల్లి గర్భంలోంచి బయలుపడక మునిపే నువ్వు ఏమవ్వాలో నేనే కదా నిన్ను నియమించాను. నీ తల్లి గర్భంలో నేనే కదా నిన్ను అల్లాను. ఓహోహో, అంటే నేనే అన్నవాడు నాకన్నా ముందు ఉన్నాడు. ఆయన ఎవరు అంటే దేవుడు. హీ ఎగ్జిస్ట్స్. ఆయన ఆది యందు నుండి ఉన్నాడు. అందుకే ఆయన ఒక పేరు ఏంటంటే ఆది అంతమైన వాడు. ఒక్కొక్క భాషలో ఒక దగ్గర అన్నారు ఆయన ఆల్ఫా ఒమేగా. అంటే ఆ భాషలో ఆ రోజుల్లో అక్కడ రాసినటువంటి గ్రీక్ భాషలో ఆల్ఫా ఒమేగా అంటే మొదటి అక్షరం ఆఖరి అక్షరం, అంటే మొదటివాడు కడపటివాడు. కాబట్టి నువ్వు ముందున్నప్పుడు, నువ్వు పుట్టక మునుపు ముందు ఎవరున్నారు అంటే దేవుడు ఉన్నాడు. నువ్వు చనిపోయిన తర్వాత ఉన్నాడా దేవుడు? ఎస్, ఈస్ దేర్. ఇప్పుడు ఉన్నాడా? ఉన్నాడు. నీకు ఎగ్జిస్టెన్స్ ఉంటే నీకు లైఫ్ ఉంటే ఆయనకి లైఫ్ లేదా? ఉన్నది లైఫ్. ఆయన ఉన్నాడు, ఆయన లేడు అని నువ్వు చర్చించనక్కర్లేదు. ఆయన ఉన్నాడని నువ్వు ఒప్పుకున్నట్లయితే నువ్వు కూడా ఈ లైఫ్లో ఉన్నావు. రైట్? నువ్వు ఉండకముందు, అంటే ఈ భూమి మీదకి పుట్టకముందు నువ్వు ఎలాగున్నావు అంటే ఆత్మస్వరూపుడు అయినటువంటి దేవుడులో ఉన్నావు. చనిపోయిన తర్వాత నీ క్రియలను బట్టి, ఈ లోకంలో జరిగినటువంటి విషయాలను బట్టి, నువ్వు పుట్టినటువంటి పుట్టికను బట్టి, నీవు పుట్టికంటే ఐఎమ్ వెరీ కేర్ఫుల్ సుమా, నువ్వు ఎవరికి పుట్టావో దాన్ని బట్టి కాబోసు. అయితే ఏ గొప్ప ధనికులు అంబానీ గారికి పుడితే మనం
బా అనుకుంటూ పరలోకానికి వెళ్ళిపోతామేమో అనుకుంటాం. అది కాదు. బైబిల్ చెప్తుంది చాలా స్పష్టం. శరీరమును కనును, ఆత్మను కనును. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. తర్వాత చూసుకోండి, ఇప్పుడు అక్కర్లేదు. కనుక ఈ రెండో జన్మం ఏంటి? బైబిల్ కూడా చెప్తుంది 2 జన్మలు. అవును, నీకు కూడా ఇప్పుడు రెండోసారి జన్మించడానికి అవకాశం ఉంది. అందుకే వాట్ ఇస్ ఫ్లెష్ ఇస్ ఫ్లెష్, వాట్ ఇస్ స్పిరిట్ ఇస్ స్పిరిట్. స్పిరిట్ ఎవరు? దేవుని ఆత్మ. కనుక దేవుని ఆత్మను నువ్వు అంగీకరించినట్లయితే నీవు ఆత్మలో జన్మిస్తావు. దేవుని ఆత్మ భూమి మీదకి మానవ అవతారం ఎత్తుకుని వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు దేవుని బిడ్డలారా, నీ ఆత్మకి భౌతిక మరణము ఉన్నప్పటికీ ఈ భౌతిక మరణం తర్వాత ఒక రోజు ఆయన ఎదుట నిలవబడి నువ్వు చేసినవన్నిటిని బట్టి ఆయన ఎదుట లెక్కప్ప చెప్పుకోవాలి. లెక్కప్ప చెప్పుకున్న తర్వాత నీవు చేసిన క్రియలను బట్టి నీకు బహుమానాలు ఉంటాయి. మంచి క్రియలు అయితే బహుమానాలు. నీవు కానీ యేసు ప్రభు అయినటువంటి నా రక్షకుణ్ణి ఆయన రక్తంలో నీ జన్మ కర్మ పాపంలో తుడుచుకోకపోతే నీవు నిశ్చయముగా చచ్చేది అని బైబిల్ చెప్తుంది. అంటే రెండో మరణం అది. అప్పుడు చచ్చేది అనే రెండో మరణం ఏంటంటే నరకానికి పోతావు. అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు, నిత్యము మండుతుంటుంది. అక్కడ పడవే పడతావు. అక్కడ నరకం. అక్కడ ఏదో చాలా కష్టపడి పొలాలు దున్నుకొని ఏదో సంపాదించుకోవచ్చేమో అనుకుంటావు. నైజా అంతా. ఇప్పుడు కానీ బద్ధకస్తుడుగా ఉంటే, బద్ధకస్తులు ఎవరన్నా ఉన్నారేమో, ఇప్పుడు కానీ బద్ధకస్తులుగా ఉంటే అక్కడ కూడా బద్ధకంతో పడుకోవచ్చు అనుకుంటే యు ఆర్ సాడ్లీ మిస్టేకెన్. అక్కడ చాలా విరామం తీసుకోవచ్చు. కాకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే పనిష్మెంట్, కంటిన్యూస్ ఫైర్, ఇటర్నల్ ఫైర్. నిత్యము కాలుతుంటావు. యేసు ప్రభు వారిని నీ పాపమును ఒప్పుకొని యేసు ప్రభు వారి రక్తంలో నీ పాపము క్షమించబడినట్లయితే నువ్వు నిత్యము ఆయనతో జీవిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఆయన చెప్పారు ఏమని? నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. అయితే యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాటని మనం ఇంకొంచెం లోతుగా వెళ్దాం. శుక్రవారం కనుక నేను కొంచెం లోతుగా తీసుకెళ్ళటానికి ఇలాంటి విషయాలు నేను ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాతో చెప్తున్నప్పుడు మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. మీరు ఎప్పుడూ వినరు, ఎక్కడ ఏ వీడియోల్లో చూడలేరు. యూట్యూబ్లో మీరు వెతకండి. నేను వదిలేండి, ఏదో జైశాల్లాగా సవాల్ చేయడం కానీ అనవసరం. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ దగ్గరికి తీసుకొచ్చి ఈ భోజనం పెట్టమన్నారు, అందుకే తీసుకొచ్చాను. ఓకే, ఏమో మీ అందరికీ కూడా అవసరం లేకపోవచ్చు, కానీ ఎవరికో అవసరం అంట, అందుకే తీసుకొచ్చారు. మీరు కూడా వింటే మీకు ఆశీర్వాదం. రైట్? ఓకే. సో నౌ ఐ వాంట్ టు టేక్ యూ అ లిటిల్ ఫార్వర్డ్. ముఖ్యం ఏంటంటే, ఇందాక జీవం అంటే ఏంటి అని వర్ణిస్తున్నప్పుడు ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే, వేరే వేరే పాత్రలు మన జీవితంలో మనం వహించాలి. చిన్నప్పుడు బాల్యతనము, యవన కాలంలో యవన కాలము, తర్వాత పెళ్లి చేసుకుంటే ఏమంటారు దాన్ని? ఏంటమ్మా? దాంపత్య జీవితం అని మర్యాదగా చెప్తున్న పాస్టమ్ గారు. నేనంటాను వసంతకాలం, సంతోషకాలం ఏదో చెప్తాను. అయితే తర్వాత నడి వయసు, తర్వాత పళ్ళు ఊడిపోతాయి, తల పండిపోద్ది. నేను ఎప్పుడు పండను, నా తల ఎప్పుడు పడుచు కుర్రాడు అనుకుంటూ ఉంటారు కదా. సరే, అది మీ ఇష్టం అండి, ఉంటే ఉండండి. కానీ దేవుడు చెప్తున్న విషయాలు నేను చెప్తున్నాను. ఇప్పుడు
డీప్గా ఇంకా వాక్యం కూడా కోట్ చేసి ప్రసంగికులోకి వెళ్తే అళ్ళిపోతారు. ఓకే, ఎవరు? ఒక గుంపోళ్ళు. రైట్. అయితే అక్కడ వసంతకాలం, అది అంతేనమ్మా? పాస్టర్ గారు వసంతకాలం అంటారా? ముసలికాలం. ముసలికాలం, ఆ తర్వాత బకెట్ తన్నే కాలం, దేవుడి దగ్గరికి వెళ్ళే కాలం, దేవుడి ఎదురుగుండా నిలవబడే కాలం. కనుక ఇవన్నీ చెప్తూ నేను అన్నాను, బాల్యతనంతో ఆటలాడి ఆకతాయిగా మాట్లాడుతూ అడుగులు వేయటం, చిన్న చిన్నగా ఏ బి చి డి అని నేర్చుకోవటం, ఇలాంటివన్నీ జరిగిన తర్వాత ఒక స్టేజ్ వచ్చేటప్పటికి మనమే అందగాళ్ళమే అని మీసాలు తెప్పడం, మీ అక్క పెన్సిల్ తీసుకుని మీసాలు రోజు రాసుకోవడం, మీసాలు లేని మీసాలు ఉన్నాయని చూపించుకోవటం, అద్దం ఎదురుగుండా నిలవబడి ఆ సన్నికాలు రాయి ఎత్తేసి కాళ్ళ మీద కాదు జాగ్రత్త ఇలా చూసి, మమ్మీ ఇక్కడ ఏదో ఇలాగ వస్తుంది మమ్మీ అని కండట. చాలా అందంగా ఉన్నాడు దాష్. ఈ సినిమాలు ఒకటి కదా, పిచ్చి పిచ్చి సినిమాలు, ఆడికి ఎవడికో 6 ప్లేట్లు ఉన్నాయి, 8 ప్లేట్లు ఉన్నాయి అనుకుని ఎంతకాలం చేసినా మనకి ఒక్క ప్లేట్ దగ్గర నుండి 2 రావు, 3 రావు. సో మొత్తానికి ఎందుకంటే నీ మీద నీకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంటుంది. ఆ తర్వాత నీ కళ్ళు బయటికి వెళ్ళి ఇతరుల మీద ఇంట్రెస్ట్ వస్తుంటుంది. అదేంటి వాళ్ళకి 6 ప్లేట్లు లేవు అని ఆడవాళ్ళకి వాళ్ళని చూడటం మొదలు పెడతారు, ఆకర్షణ మొదలవుతుంది. ఇలాంటి లైఫ్ అంతా చదువుకుంటారు. అప్పుడు మెంటల్ లైఫ్ స్టార్ట్ అవుతుంటుంది, పెరుగుతుంటుంది, మెచ్యూరిటీ ఉంటుంది. తర్వాత ఇంకేదో అనుభవించాలని, ఒక ఇల్లు కట్టాలని, కార్లు కొనాలని, ఇలాగ రకరకాలుగా లైఫ్ ఆస్పెక్ట్స్లో అన్నీ మనం పట్టించుకుంటాం. ఉదాహరణకి డబ్బులు సంపాదించుకోవాలనుకోండి, ఏం చేస్తారు? విపరీతంగా ఏదో మోసం చేసన్నా డబ్బులు సంపాదించేయాలి, ఇంకోటి ఏదో చేశానన్నా డబ్బులు మనం సంపాదించాలి. 2 ఉద్యోగాలు చేసి, 3 ఉద్యోగాలు చేసి, అవసరమైతే రాత్రి నిద్రపోకుండా 4 ఉద్యోగాలు చేసన్నా డబ్బులు సంపాదించి కోట్ల మీద కోట్లు కట్టేసి, మేడల మీద మేడలు కట్టేసి, రకరకాలుగా నేను వచ్చాను సుమా అని గల్ఫ్ నుండి వచ్చిన వాళ్ళు ఇలాగ గొలుసులు ఇలాగ అనుకుంటారు. ఇక్కడ వాళ్ళు వరుసగా బెల్ట్ బొత్తాయిలన్నీ తీసేసి వాళ్ళు వేసుకున్న చైన్లన్నీ చూపించేసి, ఆ తర్వాత గొప్పమని ఇక్కడ నుండి అయితే ఇక్కడ నుండి బయలుదేరితే జగదాంబ జంక్షన్ కూడా సెంటు కంపు కొడుతుంటుంది. అంటే డబ్బులు ఉన్నాయి సుమా మాకు అని చూపించడానికి. మంచిది, మీరు చేసుకోండి, నేను కాదంటం లేదు. ఇవన్నీ చేస్తారే, ఒకటి మాత్రం నెగ్లెక్ట్ చేస్తారు, అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. దట్ ఈస్ స్పిరిచువల్ లైఫ్, ఆత్మ సంబంధమైన జీవితం. అందరూ నెగ్లెక్ట్ చేస్తారండి అది. పాస్టర్లు, విశ్వాసులు, బిషప్లు, ఆర్చ్ బిషప్లు, ఏమన్నా చెప్పండి. అంతేకాదు అన్యులైతే అసలు పట్టింపు ఉండదు. సరే, కొంతమంది ఏం చేస్తారంటే ఈ స్పిరిచువల్ లైఫ్ అటైన్ చేయటానికి అప్పుడప్పుడు ఏదో ఒక పూట ఉపవాసాలు ఉంటారు కదా, మంగళవారం ఉండటం, లేకపోతే గురువారం ఉండటం, శనివారం తినకూడదు, మనవాళ్ళు కూడా ఆదివారం కూడదు, వారం కూడదు. ఎప్పుడైతే కూడదు అనుకుంటామో వెంటనే ముందు అని తినేస్తుంటాం కదండి. మనమే కాదు, బయట వాళ్ళు కూడా చాలామంది అంతే. నేను ఎవరిని విమర్శించడం లేదు, ఒక వర్గం వాళ్ళు ఒక దేశం గురించి చెప్పారు. అక్కడ 40 దినాలు తినరు, పగలంతా తినరు, కానీ రాత్రులు మాత్రం పర్మిట్ చేస్తారు. కనుక రాత్రి అంతా తింటుంటారు. ఆ దినాల్లో 40 దినాల్లో అమ్మినటువంటి అమ్ముడు షాపుల్లో భోజన పదార్థాలు సంవత్సరంలో ఇంకెప్పుడు అమ్మనట, అంత ఎక్కువ సేల్స్. ఏంటి అంటే మేమందరం ఉపవాసం అండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో జీవించటానికనే ప్రయత్నం. కనుక దేవుని బిడ్డలారా, చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, చాలామందికి అక్కర్లేదంటారు, చాలామందికి అర్థం కాదు. కానీ కొంతమందికి అర్థమైన, ఇది అవసరమని తెలిసిన, వాళ్ళకి తెలిసిన పద్ధతులతో ఎవరో చెప్పారట, శుక్రవారం తినకూడదు, సోమవారం పాటించాలి, ఈ రకరకాలు. అందులో మన దేశంలో
మనకున్న భక్తి దేవునికి మహిమ కలుగును గాక ఏ దేశంలో కూడా లేదండి, అంత భక్తి మనకి. నేను వ్యంగ్యంగా చెప్పడం లేదు, యథార్థంగా చెప్తున్నాను, నిజమండి. అయితే తెలీదు మనకి ఎలాగా స్పిరిచువల్ లైఫ్ ఎలాగా అనేది తెలీదు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆదాము అన్నటువంటి ఒక ఆయన పుట్టాడు. ఆదాము, ఈ ఆదాము అసలు ఆదాము ఒకడేనా? ఏం విల్సన్ బాబు, ఒకడేనా? ఒకడే అనుకుంటాం. రైట్, వెరీ గుడ్. సరే, ఎంతమంది ఆదాములు ఉన్నారో బైబిల్ చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనములో ఏమి రాసి ఉందంటే, నన్ను చదవమంటారా? నేను చదవనా? మొదటి మనుష్యుడు మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. మొదటి మనిషి భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. అంతేనండి. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో? నేను నోట్ చేసుకున్న మాట మొదట కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం అనుకుంటున్నానండి. ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే నన్ను క్షమించండి. ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయన. ఎన్నో వాక్యం అండి? 45. 45 అంటే ఇందాక దాని పై చదివారా? 47. మీరు 47 చదివి 47 అని చెప్పలేదండి, 45. ఓకే, డజంట్ మ్యాటర్. కానోటేషన్ బాగుంది, అంటే సందర్భం కూడా కరెక్ట్గా ఉంది. చదవండి. ఆదామను మొదటి మనుషుడు. ఆదామనే మొదటి మనుషుడు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి మనిషి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఆదాము. ఈ ఆదాము ఎలాగ పుట్టాడు అంటున్నదంటే బైబిలు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. జీవించు ప్రాణి అని రాయబడి ఉన్నది. తర్వాత కడపటి ఆదాము. ఇదేంటండి మళ్ళా? కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. మొదటి ఆదాము జీవించు ప్రాణి. 2-3 తర్జుమాలు చూస్తే అది ఎలాగుందంటే, ఇంగ్లీష్ బైబిల్లో లివింగ్ సోల్, జీవించు లివింగ్ సోల్, జీవము కలిగిన మనిషి. రెండోది ఎలాగుందంటే, రెండో మాట అంటే కడపటి ఆదాము జీవించు ఆత్మయ్య ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒరిజినల్ భాషలో ఇది తెలుగు రైటా ఇంగ్లీష్ రైటా అని నేను, క్షమించండి, ఎవరైనా వాదించేవారు ఒకవేళ వాదించడానికి చాలా బాగున్నాయి అనుకుంటారేమో. కాదండి, ఒరిజినల్ భాషలో రాసినటువంటి మాట. అంతేకాదు, మొదటి ఆదాము ఎలా పుట్టాడు, ఎవరైనా రెండో ఆదాము ఎలా పుట్టాడు, ఆయన ఎవరు అనేది మనం కానీ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఈ మాట జీవించు ప్రాణి అయి ఉన్నాడు, జీవింపచేయు ఆత్మయి ఉన్నాడు అన్న మాటలు మనం కానీ ఒరిజినల్ భాషలో చూస్తే మనకు అర్థమైపోద్ది. మొదటివాడు ఎవరు అంటే ఆదాము. ఆదామా, నువ్వే బాబు, నీ గురించే మాట్లాడుతున్నావు. ఏమనంటే, నిన్ను జీవించక ముందు, నిన్ను జీవింప చేయక మునుపు, నిన్ను బ్రతికించక మునుపు, నిన్ను తయారు చేయక మునుపు దేవుడు వనం తయారు చేసి, ఇందులో బ్రతకండి అమ్మా మీరు అని ప్రతి జీవిని తయారు చేసి, జతల చప్పున తయారు చేసి, ఆదామును మాత్రం మట్టితో బొమ్మగా తయారు చేసి నాసిక రంధ్రాల్లోకి జీవవాయువును ఊదెను. అప్పుడు నరుడు జీవించు ఆత్మాయను. ఓకే, అయితే దేవుని బిడ్డలారా,
ఈ శ్వాస నాసిక రంధ్రాల్లో ఊదిన తర్వాత మనిషి హీ బికేమ్ అ లివింగ్ బీయింగ్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ రిటన్. హీ బికేమ్ అ లివింగ్ బీయింగ్ అంటే ఒరిజినల్ భాషలో సైకి. దట్ మీన్స్ ఆలోచించగలడు, ఇమోషనల్ బీయింగ్. హీ బికేమ్ అ లివింగ్ సోల్. మెంటల్ కెపాసిటీ ఉన్నవాడు. అయితే ఈయన మొదటివాడు దేంతో తయారు చేయబడ్డాడు? మట్టి. మొదటివాడు మట్టితో తయారు చేయబడ్డాడు కనుక వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? చనిపోయినప్పుడు మట్టిలోకి వెళ్ళిపోయాడు. అయితే ఈయన్ని చేసిన దేవుడు నిరంతరము జీవించటానికి చేశాడు అనుకోవటానికి లేదు. ఎందుకంటే నిరంతరము జీవింపచేసే వృక్షం పెట్టాడు అక్కడ. ఆ వృక్ష ఫలం తినొద్దు అని చెప్పలే. తినిగానే ఉంటే ఇంక ఫర్ ఎవర్. ఇప్పుడు కూడా ఆదాం తాత అని ఒకసారి తాత దగ్గరికి వెళ్దామని మనందరం కూడా ఆ దేశానికి వెళ్ళి ఆయన పలకరించి వచ్చి ఉండేవాళ్ళు. అలా లేడు. ఆ వృక్ష ఫలం తినే బదులు ఈ ఫలము తినవద్దు అని. ఏ ఫలం అంటే ఆ తోట మధ్యలోనే ఈ జీవవృక్ష ఫలం మధ్య పక్కనున్న ఇంకో ఫలం ఇచ్చే చెట్టు. ఆ ఫలం తింటే మంచి చెడు జ్ఞానం ఇచ్చే తెలివితేటలనిచ్చే ఫలం. అది తిన్నావా నిశ్చయముగా చచ్చేదు అని చెప్పారు కనుక డెత్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఆర్ డెత్ కేమ్ టు మ్యాన్. మనిషికి ఆదాముకి మరణం వచ్చింది. సరే, ఆదాము ఒంటరిగా ఉండి బాగాలేదు, ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఈ పండు తినకముందు దేవుడు ఏం చేశారంటే మళ్ళా మట్టి తీసుకుని మళ్ళా బొమ్మను చేయలే. ఇప్పుడు ఆదాము పక్క నుండి ఎముక తీసి ఏం తయారు చేశాడంటే స్త్రీని తయారు చేశాడు. అందుకే అదేంటో కొంతమంది స్త్రీలు ఏమండి పుట్టింటికి వెళ్తానంటారు, రారు. అదేంటో నాకు అర్థం కాదండి. వాళ్ళు ఎవరి పక్క నుండి తీయబడ్డారో వాళ్ళకి అర్థం కాదేమో. ఎప్పుడు కూడా పెళ్ళైతే భర్త దగ్గరే ఉండాలి, భర్తతోనే ఉండాలి. నేను వెళ్ళిపోతాను అస్తమానం వెళ్ళిపోతానని ఎందుకు థ్రెటన్ చేయడం అలాగా? దేవుడి నియమానికి ఇది విరుద్ధం. జాగ్రత్త. మీరు జతపరచబడ్డారు కనుక ఏక శరీరులుగా ఒకటిగా ఉండాలి. ఒకే తాత్పర్యం, ఒకే ఒపీనియన్, ఒకే మాట. బీచ్కి వెళ్దామంటే అలాగేనండి మీ ఇష్టం అంటది ఆవిడ. లేదా కొంతమంది నేను బీచ్కి రాను అన్నదనుకోండి, సరే నేను వెళ్ళను అని పక్కనే కూర్చుంటాడు అంతే. ఒకే ఒపీనియన్. అయితే దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరూ తేడా లేకుండా పాపం కూడా అలాగే చేశారు. ఆ ఫలం తినొద్దు అంటే తినేశారు. దేవుడి దగ్గర నుండి దూరం అయిపోయారు. వీరు ఆలోచనలన్నీ కూడా భూ సంబంధమైనటువంటి ఆలోచనలుగానే ఉన్నాయి. ఆ భూ సంబంధమైనటువంటి ఫలం తిన్నారు కనుక మంచి చెడు అనగా అప్పటి వరకు చెడు తెలియనటువంటి నరుడికి చెడు అనేటువంటిది రుచి తెలిసింది. చెడు అనేది రుచి తెలిసింది అనుకోండి, వదలం. పోర్నోగ్రఫీ చూశారనుకోండి, ఎవరు ఉన్నా వయసు ఉన్న ఇలా తల పండిపోయినా డోంట్ కేర్. ఆల్టర్ దగ్గర కూర్చొని అసలు ఎవరిని రావద్దని చెప్పాను కానీ నా ఇష్టం. ఇంకా దేవుడు లేదు, దెయ్యం లేదు, ఎవరూ లేరు. ఆ పాపానికి, ఆ చెడుతనానికి అంత దాన్ని ఏమంటారంటే అంత వాంఛ, అంత డిజైర్. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. రాత్రి లేదు, పగలు లేదు, భోజనం లేదు, స్విగ్గీ లేదు, గిగ్గీ లేదు, పిగ్గీ లేదు, ఏమీ లేదు. మొత్తం అస్తమానం అదే పని. అస్తమానం అదే పని. అటువంటి వాంఛ పుట్టిస్తుంది పాపం. కనుక దేవుడి దగ్గర నుండి ఎడబాటు పాపం. అదే పాపంలో ఉన్నారు. శరీరానుసారులు అయిపోయారు. శరీరానుసారులు అంటే 3 విషయాలు చాలా ప్రాముఖ్యం వాళ్ళకి. శరీరానుసారులకి, హలో జాగ్రత్త వినండి, నేను కోట్ చేస్తున్నాను, మీరు తర్వాత చూసుకోండి. యోహాను పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము 16వ వచనము ఏముంటుందంటే, ఈ లోకములో ఉన్నదంతా
గతించిపోతుంది. అవి ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపటంబం. అంటే నువ్వు చూసిందే కోరుకుంటావు. దేవుడు అంటారు వెలుచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచుకో అంటారు. దానికి విరుద్ధం, నాకు చూసింది కావాలి 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 కావాలి. ఈ వాంఛ నీ శరీరంలో ఉంది కనుక చెడ్డ పోస్టర్ ఏదన్నా ఉందనుకో, ఇప్పుడైతే పోస్టర్ వేయొద్దని పోలీసులు దేవుని మహాకృప చేత కట్టేశారు కనుక కనబడటం లేదు అక్కడ. లేకపోతే పూర్వం ఇంకా ఒళ్ళు తెలియకుండా వాళ్ళు చిన్నపిల్లలు అనుకున్నారు, పాపం పెద్దోళ్ళే, స్త్రీలు పురుషులు బట్టలు లేకుండా కనబడేవారు పోస్టర్ల మీద. అవి ఏమో మాలాంటి మనుషులు అని చూసుకుంటా కూర్చునేవాళ్ళు. మళ్ళీ ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు, బాగోదు కదా, తల పండిపోయిందమ్మో తల తిప్పేసి మళ్ళా అందరూ ఎవరో చూడటం లేదు కదా ఇలాగ వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇలా పక్క సైడ్ చూపులు. అది ఎందుకంటే వాంఛ ఉంది ఈ శరీరంలో. కాబట్టి నేత్రాశ. మామూలుగా కూడా ఒక ఆయన ఉండేవాడు మన దగ్గర, ఆటో డ్రైవర్, చాలా మంచోడు అండి, చాలా మంచోడు, అమ్మో చాలా మంచోడు. ఈయన మంచోడండి, నిజంగా నాకు చాలా లోబడేవాడు, కాకపోతే నన్ను మోసం చేశాడు. ఓకే, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అయినా సాయంత్రం అవ్వగానే డబ్బులంతా సంపాదించింది, అదేంటో అన్నయ్య గారు అని ఇలా చేతులు ఎగరేసేవాడు. అదేనండి అలా వస్తున్నాను ఆ మేఘాలయ హోటల్ దగ్గర ఇలా వేలబడుతున్నాయండి. ఏంటి? చికెన్ జాయింట్లు. 3 పిల్లలు, భార్య ఎదురు చూస్తున్నారు ఇంత ఇచ్చిన డబ్బులతో భోజనం తిందామని. ఆ చికెన్ జాయింట్ కనపడ్డాయట. అందుకని అన్నయ్య గారు చికెన్ జాయింట్ తింటూ, అదేంటో దాని మీద అవతల షాపులో అని బాటిల్స్ ఉన్నాయండి, ఆ బాటిల్ కొంచెం తాగి వెళ్ళానండి. ఇవన్నీ కంటికి కనబడుతున్నాయి. తర్వాత శరీరాశ, శరీర కోరికలు. ఏమే నీకు కావాలా? ఏం కావాలి? వేడి వేడి నీళ్ళు అయితేనే స్నానం చేస్తావా? రా చేయిస్తాందా దా అని ఆ చల్లనీళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎంత వేడిగా ఉన్నాయో చూడు బాబు, చాలా వేడిగా ఉంటాయి చూడు అని చల్ల నీళ్ళు చేయగలవా? నా శరీరం అసలు ఒప్పుకునేది కాదండి. అమ్మమ్మమ్మమ్మమ్మ. అందులో చల్ల నీళ్ళు ఒళ్ళు మీద తగలగానే విపరీతమైనటువంటి దురదలు వచ్చేసేవి. ఇంకా గోక్కుంటా కూర్చున్నాడు స్నానం అయిపోయిన తర్వాత. నీకు పాపం చాలా తృప్తి కావాలి కదవే, గోకులు వస్తున్నాయి కదా పాపం, అందుకే వేడి వేడి నీళ్ళు అయితే చాలా బాగుంటుంది కదా, అందుకే వేడి నీళ్ళు ఉన్నాయి దా అని. ఈ వింటర్ కాలంలోని తెల్లవారుజామున 4 గంటలు లేచి, అప్పుడు ఎవరు ఉంటారండి వేడి నీళ్ళు వేయటానికి? ఎవరు ఉండేవారు కాదు. కనుక అక్కడ మా భారతి పనులు చేసుకునే స్థలంలో చల్లనీళ్ళు బకెట్ నిండా కాసుకుని అక్కడ కాసుకుని మగ్గుతో నీళ్ళు వేసుకునేడు. చల్లు మనకు తగలగానే చల్లనీళ్ళు ఇంకా దురదలా గాడిద గుడ్డ గాన్ వానిష్డ్. వంకాయ తనుకో, చికెన్ తింటే ఇక్కడ దురదలు వస్తాయి, పాలు తాగితే ట్రీన్ డామ్ డిష్ డిష్ అని వెంటనే ఏమయ్యాయి? అలర్జీలు అన్నీ పారిపోయాయి. దీన్ని పోషిస్తూ కూర్చుంటాం మనం. ఎక్కడైనా టీ కనబడగానే పలానా దగ్గర మంచి టీ దొరుకుతుంది. మీకు ఎప్పుడైనా ఏమైనా టీల గురించి, చికెన్ పకోడీల గురించి, చికెన్ జాయింట్ల గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే చర్చకు రండి, ఒక ఆయన నేను పరిచయం చేస్తాను, చెప్పేస్తారు. శరీరాశ ఇంకా ఉన్నాయి. శరీరాశలు అవి వర్ణించటం లేదు. జీవపటంపం, మన చదువును బట్టి అన్నీ వచ్చేస్తాయి అక్కడ. మన నాన్నగారిని బట్టి అన్నీ. మా ఇంటి పేరు ఏంటో తెలుసా? తెలుసు బాబు, తెలుసు. ఏంటి బాబు? టెంబక్టువా? గర్వం, విపరీతమైన గర్వం. ఏమీ లేకపోతే నీ కుల గర్వం, పట్టణ గర్వం, నీ రంగు గర్వం, నీ మీసాల గర్వం, నీ వేసుకునే ప్యాంట్ గర్వం. అబ్బబ్బబ్బబ్బో ఎంత గర్వం! ఈ మూడిటిని బట్టి శరీరానుసారమైనటువంటి విశ్వాసులు. మీరు బయట చూడండి, 99% అందరూ అలాగే ఉంటారు. కనుక మొదటి ఆదాము ఎలాంటి వాడు? మట్టితో తయారు చేయబడిన వాడు. దేవుడు ఏం చేశారు? ఆ మట్టిని జీవించి ప్రాణిగా చేశారు. కానీ ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ లైఫ్ లేదు. అందుకే అప్పుడప్పుడు అక్కడక్కడ కొంతమంది, ఏ అబ్రాహాము గారు, ఏ యాకోబు గారు, ఏ ఇస్సాకు గారు, ఏ మోషే గారు,
ఏ దావీదు గారో, ఏ సమూయేలు గారో, ఏ ఏలియా గారో, ఏ ఏలీషా గారో, చాలా తక్కువ మంది శరీరానుసారులు తొలగిపోయారు. గెహాజీ గారు, హలో రెవరెండ్ గెహాజీ, గాన్, నో స్పిరిచువల్ లైఫ్. చూసిందంతా కోరుకునేవాడు, పాపం అయిపోయింది, గాన్ కేస్, రైట్. సో నూతన నిబంధన దగ్గరకు వచ్చేటప్పటికి రెండో ఆదాం గురించి అక్కడ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? 45వ వచనం, త్వరగా. మైక్ లేదండి, పనిచేయటం లేదు. నాన్న మైక్ ఆన్ చేయండి. మొదటి ఆదాము జీవించు ప్రాణిగా, మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. ఆ మాట కాదండి, 45వ వచనం చెప్పాను. భూ సంబంధి అయి మనిషిగా పుట్టినవాడు. ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. జీవించు ప్రాణి అయి ఉన్నాడని రాయబడి ఉండేను. అంటే మనం అందరం ఏంటి? జీవించు ప్రాణులవి, జీవించు ప్రాణులవి. ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు. వచ్చినప్పుడు మనిషి ప్రమేయం, అంటే పురుషుడు ప్రమేయం లేకుండా మరియని ఒప్పింపచేసి, తండ్రి ఎవరు అంటే దేవుడు, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడు మరియ మీదకి దిగి వచ్చి ఛాయగా ఆమె మీదకి పడగా, ఆ ఛాయ వలన ఆమె గర్భము ధరించింది. నాట్ బికాస్ ఆఫ్ సెక్షువల్ ఇంటర్కోర్స్. వారు యోసేపు ఇంకా నేను పురుషుణ్ణి ఎరుగన దానను, ఇది ఎలా సాధ్యం అని అందుకే అడిగింది. ఆ మాట అక్కడ రాయబడ్డది. కాబట్టి దిస్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ సెక్షువల్ ఇంటర్కోర్స్. అయితే డిడ్ గాడ్ హ్యావ్ సెక్షువల్ ఇంటర్కోర్స్? వాట్ ఆర్ యూ టాకింగ్? గాడ్ ఇస్ నాట్ అ ఫిజికల్ బీయింగ్, హీ స్పిరిచువల్. కనుక ఎలా జరుగుతుంది ఇది అంటే ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో జరుగుతుంది. ద గాడ్ హూ క్రియేటెడ్ మ్యాన్ అవుట్ ఆఫ్ మడ్, మట్టి నుండి, నేల నుండి దేవుడు నరుణ్ణి తయారు చేసిన వాడు, హీఈస్ డూయింగ్ సంథింగ్ స్పిరిచువల్ హియర్. కారణం ఉంది. ఎందుకు అంటే వస్తాను అక్కడికి. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. కాబట్టి రెండో ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ అన్న మాట న్యూమా అంటే బ్రెత్ ఆఫ్ గాడ్, బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్ముడు, ఆత్మస్వరూపుడు, విండ్, ఒక గాలిలాగా ఆయన ఆమె మీదకు వచ్చారు. వచ్చినప్పుడు ఆమె గర్భవతి అయింది. కనుక పుట్టినవాడు పరిశుద్ధుడై స్పిరిచువల్ బర్త్ కలిగి ఆయన జీవించు ఆత్మ అయి ఉండెను. కానీ చిన్న కిట్టుకుంది అక్కడ, జీవింపు చేయు ఆత్మ ఆయను. మొదటివాడు ఏమాయను? జీవించు ప్రాణి ఆయను. వాడు జీవించాడు. వాడి వలన తర్వాత వారందరూ ప్రాణులుగా జీవించారు. కానీ రెండో వాడు జీవించు ఆత్మయి కాదు, జీవింప చేయగలిగినటువంటి శక్తివంతుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కనుక నా యేసు ఎలాగ ఆత్మ స్వరూపుడై ఉండి ఆత్మ జీవితాన్ని కలిగి ఉన్నాడో, స్పిరిచువల్ లైఫ్ కలిగి ఉన్నాడో, అదే విధానంలో ఆయన నమ్ముకున్నటువంటి వారు కూడా ఉండగలరు. హల్లెలూయా. ఎందుకంటే ఈ స్పిరిచువల్ బర్త్ కావాలి. ఈ స్పిరిచువల్ బర్త్ అంటే ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో మనం ఎప్పుడైతే జన్మిస్తామో, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగిన మనము, ఆత్మదేవుణ్ణి అంగీకరించిన మనము, ఆత్మదేవుడు మరియ శరీరాన్ని వాడుకుని, ఆత్మ అనగా పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభుల వారిని ఈ భూమి మీదకి తీసుకురావటానికి ఎలాగైతే కారకుడయ్యాడు, నీ శరీరం మీదకి, నా శరీరం మీదకి వచ్చి, ఐ వాంట్ టు మేక్ యూ స్పిరిచువల్, విల్ యూ అగ్రీ? అది కాదు ప్రభా, నేను చాలా పాపిని, చాలా ఘోర పాపిని కదా, మరి ఎలా ప్రభా అంటే దాన్ని క్షమిస్తాను.
నువ్వు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన రక్తాన్ని అంగీకరించి ఆయన నీ కొరకు చనిపోయాడు కనుక క్షమాపణ అడుగు, అయిపోయింది. కనుక ఇప్పుడు ఏమవుతుందంటే, వెన్ యూ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, నీ స్వరక్షకుడిగా యేసు ప్రభుల వారిని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తున్నావో, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. ఈ క్రొత్తది ఆత్మ సంబంధమైనటువంటిది కనుక ఆత్మ సంబంధమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు. అప్పటి వరకు నువ్వు బైబిల్ చదవని బైబిల్ మీద ఆశపడుతుంది, ప్రార్థన రాని నువ్వు ప్రార్థన చెయ్యాలని ఉంటుంది, విశ్వాసుల దగ్గరికి వెళ్ళాలని ఉంటుంది, పరిశుద్ధుడైనటువంటి సేవకుడినైనా నాతో మాట్లాడాలని ఉంటుంది, లేకపోతే నా అలాంటి పాస్టర్లతో మాట్లాడాలని ఉంటుంది, సంఘానికి వెళ్ళాలని ఉంటుంది. ఈ ఆత్మ సంబంధమైనటువంటి జీవితము మనకు అవసరం. స్పిరిచువల్ లైఫ్ ఇస్ నెససరీ. కారణం ఏంటంటే, పరలోకం ఎదుట నిలబడి నిరంతరము నిత్యము ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడితో మనము ఉండాలంటే ఆ ఆత్మ జన్మం మనకు అవసరం. ఇప్పుడు ఇంకొక మాట నేను ఇంట్రడ్యూస్, కొంచెం డీప్ కాన్సెప్ట్స్ అండి, మీరు అర్థం చేసుకుంటే మీకు మంచిది. దేవుడు చెప్పమన్నారు కనుక చెప్తున్నాను. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటున్నారంటే, నీకు ఆత్మ జన్మము లేకపోతే ఏమవుతుంది? ఒకడు నీటి మూలముగాను, నీటి మూలముగా అంటే బాప్తిస్ మూలముగా నువ్వు జన్మించాలి. రెండోది ఆత్మ మూలముగా జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఇప్పుడు అర్థమైందండి? ఇంతకాలం తర్వాత అర్థమైందా? ఒకడు నీటి మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. అది 3వ వచనం. కానీ ఇక్కడ యేసు ప్రభుల వారు బోధిస్తూ నికోదేము అన్నటువంటి ఆయన రేస్ చేసిన డౌట్ని క్లియరిఫై చేస్తూ ఏం చెప్తున్నాడంటే, చూడటమే కాదు, నువ్వు పరలోకానికి వెళ్తావో లేదో తెలీదు బాప్తిసం తీసుకున్న తర్వాత, కానీ నీ పాపం క్షమించబడ్డది. ఇక్కడ ఏమంటున్నారంటే, దేవుని రాజ్యములోకి నువ్వు ప్రవేశించాలి, అది ముఖ్యం. కనుక నువ్వు బాప్తిస్మమే కాదు, ఆత్మ మూలముగా జన్మించాలి. అప్పుడు నువ్వు దేవుని రాజ్యం ప్రవేశిస్తావు. దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని, దేవుని రాజ్యములోకి నువ్వు ప్రవేశించలేవు. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. యువర్ స్పిరిచువల్ లైఫ్ విల్ బిగిన్ ద మోమెంట్ హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ యూ. పరిశుద్ధాత్ముడు నీ మీదగా వచ్చిన తర్వాత నీ ఆత్మీయ జీవితం ప్రారంభమైపోతుంది. ఒకటి నేను చెప్పగలనండి, ఆత్మీయ జీవితం, ఈ భూ సంబంధమైనటువంటి జీవితం స్థాయిలోంచి పైకి వెళ్ళిపోద్ది. యుల్ బి ఫ్లోటింగ్ ఆన్ థిన్ ఎయిర్. చాలా సన్నటి గాలి, ఆ గాలి మీద నువ్వు నడుస్తున్నట్లు ఉంటుంది ఆత్మీయ జీవితం. అందుకే మనల్ని జీవింప చేయువాడు మనకి ఆత్మలో జన్మం ఇవ్వగలిగిన వాడు నా యేసుక్రీస్తు వారు తప్పించి ఇంకెవ్వరూ లేరు. నువ్వేమైనా చెయ్యి, నీవు తల క్రిందన పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సులు చెయ్యి, ఏం చేసినా నా యేసు తప్పించి నిన్ను ఆత్మలో జన్మింప చేయగలిగిన వాడు ఎవరూ లేరు. ఎంత గొప్ప దేవుడు అండి మనకున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే క్రైస్తవ జీవితము కావలసినటువంటి మంచి జీవితము, నైతిక విలువలు మంచిది, అవి చాలా ముఖ్యం, ప్రతి వారికి అవసరం. కానీ పరిశుద్ధ జీవితము, దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండి తీరాలంతే. ఉండి తీరాలంటే మనల్ని పరిశుద్ధపరచగలిగిన వాడు ఒకడే, ఆయన పేరే యేసు ప్రభుల వారు. నాకు చాలా కష్టం అనుకున్నాను నేను. కాదండి, చాలా ఈజీ, వెరీ వెరీ ఈజీ. ఎందుకు అంత ఈజీ అంటే, పరిశుద్ధాత్ముడిలో జన్మించినటువంటి వారు పరిశుద్ధంగా ఉండటం చాలా సులువు. కారణం ఏంటంటే,
ఇంకా జీవించేవాడిని నేను కాదు, నాలో ఉన్నవాడే జీవిస్తాడు. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసు. చప్పట్లు కొట్టి ఆయన గణపరుద్దామండి. కనుక దేవుని బిడ్డలారా, మీరు పరిశుద్ధాత్మతో నింపబడటం అవశ్యము. అందుకే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు వారిలో బాప్తిస్మము పొందుడి. యేసుక్రీస్తు వారి నామమున బాప్తిస్మం పొందుడి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు కూడా, మీ పిల్లలకి, దూరస్తులందరికీ కాగా ప్రభు అయిన దేవుడు పిలిచిన వారు అందరికీ అందరికీ ఇది ఉచితమైన వరము. ఆయన మీదకు వస్తానంటున్నారు, ఆయన మనల్ని జన్మింప చేస్తానంటున్నారు. దేవుని బిడ్డలారా, నాకు నూతనమైనటువంటి జన్మం ఇచ్చిన తర్వాత అనుకోకుండా నేను పాస్టర్ గారితో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మలో జన్మించటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. పరిశుద్ధాత్ముడు నా మీదకి వచ్చేటప్పటికి నా భాష మారింది, నా చూపు మారింది, నా మాట మారింది, నా ప్రార్థన మారింది. అప్పటి వరకు ప్రభా ఈ భోజనాన్ని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి, లేని వరకు దయచేయండి ప్రభా, యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అని ఓహో అని ముద్ద రెడీ చేసుకుని అని తినేవాడిని కాదు. నాకు ఎప్పుడు కూడా అలా తినటం అలవాట్లేదు. కానీ ముద్ద మాత్రం రెడీగా పెట్టుకునేవాడిని, తినేసేవాడిని. ముద్దలు ఇలా ఎగరేయటం కూడా నాకు తెలియదు. అంతేకాదు తింటున్నప్పుడు అని పెట్టుకోవడం, తినటం కూడా నాకు తెలియదు. లేదా అని అలా శబ్దాలు చేసుకుని కూడా తినటం తెలియదు నాకు. కానీ తిండిపోతున్నాయి, యథార్థంగా చెప్తున్నాను. అన్నీ మారిపోయాయి, నా అలవాట్లు మారిపోయాయి, నా మాట మారిపోయింది. ఎంత మారిపోయింది తెలుసండి? ఇన్స్టెంట్, ఒక క్షణంలో దేవుడు, ఆత్మదేవుడు నన్ను మార్చేశాడు. ఎంత మారిపోయిందంటే నాకు పిచ్చెక్కింది అనుకున్నారు, చాలామంది పిచ్చెక్కింది అనుకున్నారు. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా, నా భార్య బంధువులందరూ అనుకున్నారు. వాళ్ళందరూ కూడా ఎవరో భక్తుడి దగ్గరికి తీసుకెళ్ళారు నన్ను. అదే మామయ్య, లేకపోతే ఏదో మరి వాళ్ళని ఏమో పిలుస్తారో నాకు తెలీదు, జాన్ మామయ్య, పీతర్ మామయ్య ఏదో అంటారు. మా వాళ్ళు ఏదో ఇలా ఒకలా ఉంటున్నాడండి, ఒకలా ప్రవర్తిస్తుంటాడు, ఏంటో అర్థం కావడం లేదు. మీరు ఏమన్నా చూసి చెప్తారేమోనని. ఎందుకంటే అసలు మాట వెంట చాలా పొగరబోతుడు. తాళ్ళు కట్టి పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్ళిపోదామని మా నాన్నగారు అమ్మగారు వచ్చేసారు. అమ్మగారు కాదు, నాన్నగారు. రకరకాలుగా చేశారు. ఎందుకంటే మనసు మారిపోయింది, జీవిత విధానం మారిపోయింది, మనుషులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని సంబోధించే విధానం మారిపోయింది. ధైర్యం వచ్చింది. హలో, ధైర్యం వచ్చింది. ఏ తెగులు నీ గుడారము సమీపించదని పాటలు వచ్చేవి కాదు అప్పుడు. యథార్థం అండి, పాటలు వచ్చేవి కాదు. నన్ను ఆయన ఆత్మతో నింపినప్పుడు కృపావరములతో నింపేశారు. ఒక ఆవిడ చనిపోయిన ఆవిడ చెప్పింది చాలాసార్లు, అన్నయ్యకి స్వస్థత వరం దేవుడు ఇచ్చేశారమ్మా. ఏంటమ్మా వరాల గురించి మాట్లాడావు నువ్వు? చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడకూడదు. కానీ ఆవిడ చెప్పిన మాటను బట్టి నేను జవాబు చెప్తున్నాను. ఏమనంటే, నాకు వరములతో నింపటమే కాదు, నాకు యేసుక్రీస్తు వారు అనే వరమును దేవుడు నాకు ఇచ్చారు. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడనే వరమునిచ్చారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలను. అంతేకాదు, దాని ముందేమంటారు? మారు మనసు కలిగి పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరము. కాబట్టి పరిశుద్ధాత్మనే నాకు వరముగా ఇచ్చారు. ఈ వరమును నేను నేలకేసి కొట్టేస్తానా? నెవర్. ఈ వరము ఒక అట్టపెట్టిలాగా, ఇలాంటి పెట్టి కాదండి. ఆయన పెట్టి కాదు, కావాలంటే ఇక్కడ పడేయటం, వద్దంటే పడేయటానికి పెట్టి కాదు. ఆయన హీ ఈస్ గాడ్, దేవుని ఆత్మ ఉన్నాడు, దేవుడై ఉన్నాడు ఆయన. యోహాను 4:24. కనుక ఆయన నాలోకి వరముగా వచ్చినప్పుడు ఐ విల్ బీ అండర్ హిస్ కంట్రోల్. ఆయన ఏం చెప్తే అది చేస్తాను. నీకు ఇష్టం ఉన్నా లేకపోతే నేనేం చేయలేను. నీకు ఇష్టం లేకపోతే మానేసాను, నేనేం చేయలేను. నువ్వు చెప్పిన దానికల్లా తైతక్కలాడను, నేను ఆడను. ఏం చెప్పినా నా దేవుడు నాతో చెప్తే నేను చేస్తాను. ఎందుకంటే ఆయన దేవుడు కనుక నాకు ఆయన వరముగా ఇవ్వబడ్డాడు. ఇప్పుడు నేను ఆయన చేతుల్లో ఒక వరంగా ఉన్నాను. నేను అంత పవర్ఫుల్ దేవుడైన
దేవుని బిడ్డ, ఆయన నాలో ఉండి నన్ను జీవింప చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు చెప్పారు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. మనకి ఆయన కడపటి ఆదాము. కడపటి ఆదాము, నేను క్లోజ్ చేస్తున్నాను. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మై ఉన్నాడు. నాలోకి వచ్చింది ఎవరంటే యేసు ప్రభుల వారు ఆత్మ. నా కళ్ళను వాడుకుంటాడు, నా చేతులను వాడుకుంటాడు, నా కాళ్ళను వాడుకుంటాడు, నా పెదవులు, నా కంఠాన్ని వాడుకుంటాడు. నేను ఆయన చేతుల్లో ఒక పనిముట్టుగా, నేనే ఒక బానిసగా ఆయనకి ఇయ్యబడ్డాను కనుక ఆయన ఎలా వాడుకున్నా ఆయన ఇష్టం. అందుకే నేను అంటాను ఏమని, ఆయన చేతుల్లో పనిముట్టిని నేను. మీ చేతులకు అప్పుడప్పుడు టచ్ చేయటానికి ఆయన అవకాశం ఇస్తున్నాడు. టచ్ చేయండి, మీరు మీ జీవితాలు టచ్ అవుతాయి. టచ్ చేయండి, మీ కుటుంబాలు టచ్ అవుతాయి. టచ్ చేయండి, మీ పిల్లలు టచ్ అవుతారు. మీరు టచ్ చేస్తేనే కాదు, నేను టచ్ చేసినా, మీరు టచ్ చేసినా మీరు తప్పకుండా ఆశీర్వదింపబడతారు. నేను దేవుణ్ణి అయిపోయానని కాదు. మొన్న అడిగానండి, ఈ మాటతో నేను క్లోజ్ చేస్తున్నాను. రోహిత్ గారిని అడిగాను, ఒరే రోహిత్ రానన్నా ఇలాగా. నేను ఎవరిని అనుకుంటున్నావు అంటే, ఏంటంకులు ప్రిన్సీ లాంటి ఒక తోకలేదు కానీ అలాంటి వాడిని అనుకుంటున్నావా అన్నాను. అదేంటి అంకుల్ అలాగంటున్నారు, మీరు దేవుడు అంకుల్. ఒరే నీకు పని పాటు లేదురా? ఎప్పుడైనా నన్ను కానీ అలాగ అన్నావా, నా పని అయిపోయిందిరా బాబు. దయతో ఎప్పుడు కూడా నన్ను అలాగనవద్దు. దేవుడు దేవుడు, నేను మనిషినే. ఇంకోడిని అడిగాను, వాడంటున్నాడు మీరు పరిశుద్ధాత్మ దేవుడు అండి అన్నాడు. ఓ రెబ్బా ఓయ్, ఎప్పుడురా మీరు తెలుసుకుంటారు? ఎప్పుడురా? నేను మనిషిని, కానీ నాలో జీవిస్తున్నవాడు ఆయన ఆత్మ నన్ను జీవింప చేస్తున్నాడు. కనుక మీరును ఇలాగే ఉండగలరు, మీరు ఆత్మలుగా ఉండగలరు. ఎందుకంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం 7వ వచనంలో ఉంటుంది. ఏమనంటే అది చదివి ముగిస్తున్నానండి. ఐ ప్రామిస్ యూ, నేను ఇంకెక్కువ తీసుకెళ్ళను. శుక్రవారం కనుక కొంచెం నేను ఎక్స్టెండ్ చేశాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అది 3వ వచనం. నేను 7వ వచనం చెప్పాను, చదవండి. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనిను. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడని తెలుసుకో. తర్వాత 8వ వచనం. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగు సాధ్యములని ఆయనను అడుగగా యేసు అయిపోయిందండి. కనుక ఒక మాట ఉంటుంది, అది మిస్ అయింది 6వ వచనంలో అనుకుంటాను. ఏమనంటే, ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఆత్మయునై. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. కాబట్టి నేను ఎవరిని? ఇంకా శరీరం అంటున్నారు కొంతమంది. అందుకే నన్ను బాధ పెట్టడానికి శరీరం కదా, ఈ శరీరం పెట్టి దంచేస్తే సరిపోద్దని మాటలతో చాలామంది నన్ను దంచుతుంటారు. దంచుకోండి, మీకు ఏం మిగలదు. ఎందుకంటే మీరు ఎంత దంచుతుంటే, మీరు ఎన్ని మాట్లాడుతుంటే, నా గురించి ఎన్ని కొండాలు చెప్పుకుంటుంటే, నా గురించి ఎన్ని చెడ్డ మాటలు చెప్తుంటే నేను అంత ఆత్మీయంగా ఎదిగిపోతుంటాను. శరీర మూలంగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. పరిశుద్ధ ప్రభానికి వందనాలు, స్తోత్రాలు. నాయనా, ఈ రాత్రి ఐ హోప్ అండ్ ఐ బిలీవ్ అండ్ ఐ థింక్ దట్ ఐ డెలివర్డ్ యువర్ మెసేజ్ టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ.
నాకున్న సామర్థ్యతనంతా కూడా ప్రభా నీ పాదాల దగ్గర పెట్టి, మాట్లాడేవాడిని నేనే అయినప్పటికీ నా మాటలు మీరు ఆత్మదేవుడా తీసుకుని నీ బిడ్డలకి మీరు మేలు చేస్తారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రభా, ఇద్దరు ఆదాముల గురించి మేము మాట్లాడాం. మొదటి ఆదాము జీవించు, శరీరంలో జీవించు ప్రాణి. కానీ రెండో ఆదాము జీవింపచేయు ఆత్మ, న్యూమా. మొదటి ఆదాము సైకి అయితే రెండో ఆదాము న్యూమా, ఆత్మ. కనుక ఆ ఆత్మలో జన్మించటానికి మహాప్రభు నాకు అవకాశం ఇచ్చావు ప్రభా. నేను ఇంత ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు ఉన్నాయని, ఇంత ఆధ్యాత్మికమైనటువంటి ఆ విధానంలో నాకు జన్మం ఇచ్చారని, పరిశుద్ధాత్ముడిని నేను పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నా మీద ఉండి ఇలాంటి కార్యాలు చేయిస్తారని నాకు ఏమీ తెలీదు ప్రభా. ఎంత గొప్ప మర్మాలు సత్యాలు తెలియచేసిన మీ పాదాలకి ముద్దు పెట్టుకుంటున్నాను ప్రభా. నాయనా, ఎంత గొప్ప దేవుడివి. ద స్పిరిట్ గివ్స్ లైఫ్ అన్న మాట, ఆత్మ మాకు జీవమిస్తుంది. శరీర మూలముగా జన్మించినప్పుడు వచ్చినటువంటి జీవం కాదు, అది భూ సంబంధమైన జీవము. ఆత్మ జీవింప చేస్తున్నప్పుడు ఆ లైఫే వేరే అని, అది జై జీవితం అని, అది విక్టోరియస్ లైఫ్, అది ఆత్మ సంబంధమైనటువంటి జీవితం అని నువ్వు నాతో చెప్పిన మాటని నీ బిడ్డలకి వీలున్నంత మట్టుకు నేను చెప్పడానికి ప్రయత్నించాను. చాలామంది ఏమో ప్రభా, ఏంటి ఈరోజు ఇలా మాట్లాడారని అనుకున్నారేమో. నాకు అనవసరం, నన్ను ఏమనుకున్నా నాకు అక్కర్లేదు ప్రభా. నా ఆశ ప్రభా, ఈ స్థాయికి నేను వెళ్తున్న ఈ మార్గము, ఈ స్థాయికి వాళ్ళందరినీ పట్టుకుని లాక్కుని రావటానికి నేను ప్రయత్నిస్తున్నాను. ప్లీజ్ హెల్ప్ దెమ్ లార్డ్. దయతో సహాయం చేయండి. మోషే గారు కానాను దేశానికి వెళ్తున్నప్పుడు అందరినీ ఆయన తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తే ఆ బలహీనలందరూ వెనకాతలు ఎక్కడో ఉండిపోయారట. శత్రువులు వస్తే తరుముతుంటే ఆ వెనకాతలు ఉన్నవన్నే ముందు మాటేసి కొట్టేసేవారట. అలాగే నా బిడ్డలు ఎవరిని కూడా కొట్టకుండా చూడండి ప్రభా. అందరూ నాతో పరుగులు పెట్టడానికి సహాయం చేయండి, చురుకుతనం దయచేయండి. మేమందరం ఎదిగి ప్రభా, నువ్వు మా గురించి ఏది ఉద్దేశిస్తున్నావో అది మేము పొందుకుని నీ జెండాని ముందుకు తీసుకువెళ్ళేవారుగా మమ్మల్ని చేసుకున్నామని నీ చేతులకి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ శరీరానుసారులుగా బ్రతుకుతున్నటువంటి వారిని ఈరోజు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకొని, నాయనా, ఒక్క పూటన్నా భోజనం మానేసి వారానికి ఒక్క పూట ఏదో చేస్తుంటారు ప్రభా. కానీ నాయనా, కనీసం వారానికి ఒక 3 రోజులు చేస్తే ఎంతో ప్రభా నీ సన్నిధిలో గడిపితే బైబిల్ చదువుతారు. అంతేకాదు నాయనా, ప్రసంగాలు అస్తమానం వినటం కాదు ప్రభా, కానీ వారికి వారు బైబిల్ చదవటం మంచిదని. అంతేకాదు ప్రభా, నీ వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, సహవాసం మీద ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. అప్పుడు అపహాసకులు లాగా నాయన కూర్చుని ఏదో నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ, అది ముఖ్యం కాదు, నీకు తెలుసు. నేను చెప్తే విమర్శిస్తున్నాను అనుకుంటారు. అయినా ఐ డోంట్ మైండ్ టెలింగ్ దెమ్ లార్డ్. ప్రభా, మీరు నడిపించమని, మీ ఆత్మతో నింపమని, ఇంకా లోతులోకి నడిపించమని. నాయన, ఈ కడవరి దినాలు బహుభయంకరమైనటువంటి దినాలు, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము, ఆదరణ, నింపుదల, నడిపింపు ఇక్కడున్న మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.